కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకరోజు ఒక కుటుంబంలో అల్లారు ముద్దుగా కన్నబిడ్డలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకు కన్నబిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అంటే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కనుక వారిద్దరిని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వారిద్దరు ఇంట్లో కూడా అల్లారు ముద్దుగా, చూడముచ్చటగా, ఆనందకరంగా, సంతోషకరంగా వారిద్దరు కూడా సాగి వెళుతున్నారు. వయసు పెరిగే కొలది ఒక అతనేమో ఇంట్లో ఉన్నారు, ఇంకొక అతనేమో మన భాషలో చెప్పాలి అంటే బజార్లో తిరుగుతూ ఉన్నాడు, రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. ఒక అతనేమో ఇంట్లో తల్లి చాటున, తల్లి కొంగున, తల్లి ఆశ్రయాన బిడ్డ పెరుగుతున్నాడు. మరొక వ్యక్తి ఏమో వీధులు తిరుగుతూ సాయంత్రం అయ్యేలోపు ఇంటికి వచ్చు అంతో ఇంతో వండి పెడితే కడుపుండ తింటా ఉన్నాడు, పడుకుంటున్నారు. రోజులు గతించిపోతున్నాయండి. ఒకరోజు ఆ ఇంట్లో అలజడి, ఒకరోజు ఆ ఇంట్లో కలవరం. అప్పటి వరకు ఆనందకరంగా సాగిన ఆ కుటుంబంలో, అప్పటి వరకు ఆనందకరంగా కొనసాగించబడుతున్న ఆ ఇంట్లో ఉన్న పాటున కలవరం చోటు చేసుకుందండి. ఇప్పుడు కన్న తల్లి కన్న కుమారుని ఎద్దకు వచ్చి ఒక మాట అంటుంది, బాబు ఇంట్లో ఉన్నావు అంటే ఈరోజు ఇల్లంతా రక్తపాతం జరుగుతుంది. నేను ఆ రక్తాన్ని చూడలేను. ఒకేసారి ఒకే రోజు ఈ ఇంట్లో ప్రాణాలు కోల్పోవటం నేను చూసేదానికి వీలు లేదు. కనుక నా మాట విను. నా కొంగు చాటున పెరుగుతూ వచ్చావు కదా, నేను చెప్పే మాటలు వింటూ అడుగులు వేస్తూ వచ్చావు కదా, నీకు నడకను నేర్పిన దానిని, నీకు మాటను నేర్పిన దానిని, ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ నీకు చక్కగా నేర్పించిన నీ తల్లిని చెబుతున్నాను నాన్న. నీవు ఇక్కడ ఉండవద్దు కనుక నీవు ఇంటిని విడిచి వెళ్ళిపో అని తల్లి చెప్పిందండి. కన్న తల్లితో కన్న కుమారుడు ఓ మాట మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, ఇంతకాలం బయట ప్రపంచాన్ని నేను చూచిన వాడను కాదు కదా, ఇంతకాలం బయట అడుగులు వేసిన వాడను కాను కదా, మరి ఇప్పుడు ఎక్కడికంటూ నేను వెళ్ళాలి? ఏ చోటంటూ నేను నిలబడాలి? ఏ చోటకి వెళ్ళాలో నాకు తెలియదు కదా, ఏ చోటకి వెళ్ళాలో మార్గం నేను కనుగొనలేను కదా. ఎందుకంటే నేను గుడారవాసిని, నేను ఇంటిని, ఈ గుడారాన్ని విడిచి అడుగు బయట పెట్టిన చరిత్రే లేదు. మరి నీవేమో వెళ్ళిపో అంటున్నావు, ఎక్కడికని వెళ్ళాలి? గనుక నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చుంటాను అన్నాడు. తల్లి ఊరుకుంటుందండి. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాడిని చేసింది కదా. ఆ పేగును చంపుకోలేక అతని చొక్కా పట్టుకొని ఊరు చివరికి తీసుకుని వచ్చిందండి. చొక్కా పట్టుకొని ఊరు చివరికి వచ్చింది. రే, నీవు ఇక్కడ ఉంటే ఈరోజు నీ ప్రాణం పోవుట ఖాయం. మీ అన్న ఆవేశంతో అడుగులు వేస్తున్నాడు, మీ అన్న ఆవేశంతో బయలుదేరి వస్తున్నాడు. మీ అన్న వచ్చాడు అంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. నా మాట విను. నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు విన్నావనుకో, నీ ప్రాణం కాపాడబడుతుంది అని ఊరు చివర విడిచిపెట్టేసిందండి. ఇక ఏం చేస్తాం? అతగాడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. సరే, ఎక్కడికి ఒక చాటుకి వెళ్ళిపోదాం, ఏదో ఒక బస్సో, ఏదో ఒక ట్రైనో, ఏదో ఒక బైకో ఎక్కి వెళ్ళిపోదాం అన్నట్లుగా తిన్నగా యాత్రను కొనసాగిస్తూ వెళుతున్నారు. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు, తెలిసిన వారు అందరూ అడుగుతున్నారు, బాబు ఏ రోజు కూడా నువ్వు బయట అడుగు పెట్టిన వాడివి కాదు కదా, ఏ రోజు కూడా ఎవరిని పలకరించిన వాడివి కాదు కదా, నీవు పలాని వారి కుమారుడివి కదా, ఎక్కడికి వెళుతున్నావు? నీ గమ్యం ఎక్కడా? ఇంట్లో చెప్పి బయలుదేరావా, లేకపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోతున్నావా? ఎవరికి ఏ సమాధానము చెప్పాలో అర్థం కాక ఎవరు మాట్లాడుతున్నా మౌనంగా అడుగులు వేస్తూ వెళుతున్నాడు. లేఖనం చెప్తుంది, కొంచెం దూరం వెళ్ళేలోపు చీకటి పడిందంటండి. చీకటి పడిన మరుక్షణం ఇక ఇతగాడి జీవితంలో
వణుకు పుట్టింది, భయం వెంటాడుతూ ఉంది. అయ్యో, ఈ చీకట్లో నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వెనకకు వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితిలో నేను నిలిచిపోయాను. ఏంటా నా జీవితం, ఏంటా నా బ్రతుకు అన్నట్లుగా చీకట్లో నిలిచిపోయాడు. సరే, చీకట్లో నిలబడితే భయం లేకుండా ఏమైనా ఉంటుందా? యాకోబు కూడా అక్కడ నిలిచిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడిపోతున్నాడండి. సరే, రేపటి రోజులు నేను చూస్తే ఏదో ఒక ఊరికి వెళ్ళిపోదాం, రేపటి రోజున నేను బ్రతికి ఉంటే ఏదో ఒక చోట అడుగు పెడదాం అని ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు. ఎలా నిలిచిపోయాడు? ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని కలవరముతో, కన్నీళ్లతో నిలిచిపోయిన అతని జీవితంలో పొడ చూపింది ఏంటో తెలుసండి. అక్కడ గొప్పగా కూల్చబడ్డాడు కదా, అక్కడ నిలిచిపోయాడు కదా. కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కన్న తల్లేమో చొక్కబట్టుకొని ఊరి చివరికి తీసుకొని వచ్చింది. రక్తము పంచుకొని పుట్టిన అన్నేమో కత్తి చాతపట్టి కసాయివాడిగా మారి తమ్ముణ్ణి ప్రాణము తీయాలని అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఒక ప్రక్కేమో చీకటి అలుముకుంది. ఒకవేళ వెనకకి వెళ్ళినా అన్న ఊరుకోడు, ముందుకు వెళ్ళాలంటే అడుగులు వేయలేడు. ఇప్పుడు ఎక్కడ నిలిచిపోయాడు? అరణ్యములో నిలిచిపోయి శబ్దాల మధ్య కలవరపడుతూ ఏ మృగం వచ్చిన చంపేస్తుందో, ఈ చీకట్లో ఏ విషపూరితమైన వచ్చి నన్ను కాటు వేస్తాయో అనే అలజడితో నిలిచిపోయి గొప్పగా కోల్చబడ్డాడండి. నేనేం మాట ఏంటంటే, అందరూ మర్చిపోయారు. కన్న తండ్రి ఇతని మీద జాలి పడలేదు, కన్న తల్లి ఇతని మీద కనికర పడలేదు. సరే, ఏదో నా తమ్ముడు తెలిసో తెలియకో చేశాడు కదని ఏమైనా రక్తము పంచుకొని పుట్టిన అన్న ఏమైనా దయను చూపెట్టాడా? కనికరాన్ని పంచాడా? ప్రేమను పంచాడా? మమకారాన్ని చూపెట్టాడంటే ఏమీ లేదు. నిస్సాయ స్థితి. అందరూ విడిచిపెట్టిన వాడై ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తూ ఆ రాత్రి అక్కడ గొప్పగా కోల్చబడితే, యాకోబును సృష్టించిన దేవుడు, యాకోబుకు జీవమును కలగ చేసిన దేవుడు, యాకోబును తన పోలికలో నియమించుకున్న దేవుడు యాకోబును మర్చిపోయాడండి. యాకోబును మర్చిపోయాడా? ఆ చిన్న చీకటిలో ఆ ఆకాశమందు సింహాసనాసీనుడై అక్కడ నుండి యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. యాకోబు, ఓ యాకోబు, నిన్ను సృష్టించిన దేవుడను నేనే అని మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రారంభించినప్పుడు యాకోబు నిద్ర మేలుకొని కళ్ళు దురుసుకొని, అయ్యా చెప్పయ్యా, నన్ను అద్దరికి చేర్చయ్యా, ఈ రాత్రి అంతా నన్ను కాపాడేమని అంటాడా? ఎవరు అనలేరు. ఎందుకని? చీకట్లో ఒక వ్యక్తి నిలబడితే ఏదైనా ఒక స్వరం వినపడిందంటే ఏంటి పరిస్థితి? భయం కలుగుతుంది. అయ్యో, ఏదో ఒక దయ్యం, ఏదో ఒక భూతం నా ప్రక్క నిలిచింది, ఇప్పుడు దయ్యం నన్ను పట్టుకొని పతనావస్థలోనికి తీసుకొని వెళుతుంది అనే ఒక కలవరం కలుగుతుంది. ఇతగాడు కూడా లేచి దేవుడితో మాట్లాడలేదు, భయపడినట్టున్నాడు. భయపడి అలజడి చెందుతుంటే దేవుడు అంటున్నారు, నువ్వేం కంగారు పడవద్దు, నువ్వేం కలతలు చెందవద్దు, నువ్వేం అధైర్య పడవద్దు. ఎందుకంటే నిన్ను సృష్టించిన నేను నిన్ను మరిచిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా నేను నీ మీద జాలి పడబోతూ ఉన్నాను. కొట్టండి, గట్టిగా కొట్టాలి. సాక్షాత్తుగా దేవుడు అంటున్నారు, యాకోబు, అధైర్యపరచబడకుండా ధైర్యముగా నిలబడు. ఈ రాత్రంతా నా దేవదూతలు నీ చుట్టూ కాపల పెడతాను. లేఖనంలో రాయబడిన మాటని తెలుసండి. దేవదూతలట ఎక్కుతూ దిగుతున్నాయంట. ఎక్కడికి ఎక్కుతున్నాయి, ఎక్కడికి దిగుతున్నాయి? భూమి మీద నుండి సింహాసనం యొద్దకు వెళ్తున్నాయి. సింహాసనం యొద్ద నుండి భూమి మీదకి. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఎక్కటం దిగటం ఏంటి అంటే, ఒక దేవదూత కిందికి దిగి వచ్చింది, యాకోబు చుట్టూ తిరుగుతూ ఉంది. యాకోబు ఏమో గాఢ నిద్రలోకి వెళ్ళి ప్రశాంతంగా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఒక దేవదూత తిన్నగా వెళ్ళి దేవునితో చెప్తున్నారు, అయ్యా,
నీవు మమ్మల్ని ఏ ఉద్దేశం మీద అయితే పంపావో ఆ ఉద్దేశం నీకు తెలియచేసేదానికి ఎక్కువ వస్తున్నాను అని లోపు దేవుడు అంటారు, యాకోబు ఎలా ఉన్నాడు కింద భూమి మీద, అరణ్యములో ఎలా పడుకున్నాడు, పాదములకు రాయి తగలకుండా కమ్మగా మా చేతుల్లో నిద్రపోతున్నాడు. ఆయన గారు నిద్రపోతున్నారు. యాకోబుకి ఏమవుతుంది, మేము వెళ్ళి కాపలుగా ఉన్నాం కదా, యాకోబు ఏమి లేడు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఈ దేవదూత వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనతో చెబితే మరలా ఈ దేవదూతను పంపితే ఈ యాకోబు చుట్టూ ఉన్నారే ఎవరు, మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకని, ఈయన పోయి చెప్పేంత వరకు ఈయన ఎలా ఉన్నదో తెలియాలి కదా ఆయనకి. మరలా ఆ దేవదూత కిందికి దిగి వచ్చి వీళ్ళతో చెప్పగా వీళ్ళు మరలా పైకి వెళ్ళి చెప్తున్నారు. యాకోబుకి ఏం కంగారు లేదు. ఈ రాత్రంతా అక్కడ భూమిలో జరుగుతున్నది ప్రతిదీ నీకు తెలియచేస్తాం, ప్రతిదీ నీకు తెలియచేయకుండా ఉండమని దేవదూతలు ఎక్కుచు యాకోబును కాపాడుతూ ఇక్కడ ఉన్న సమాచారం తండ్రికి తెలియచేస్తున్నాయండి. అంటే ఎక్కటం దిగటం అనే దానికి చిన్న వ్యాఖ్యానం చేశా అంతే. అక్కడ ఆ రాత్రంతా కాపాడారు కదా. ఇప్పుడు ఈ మాట, ఏ మాట, యాకోబును కాపాడిన దేవుడు, యాకోబు మీద దయను నిలబెట్టిన దేవుడు. ఈ మాట యెషయా గ్రంథంలో చక్కని మాట చెప్తున్నాడు దేవాతి దేవుడే. చదువుదాం ఇప్పుడు ఆ మాట. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం. ఏలయనగా అదిగో యెహోవా యాకోబు నందు జాలిపడెను. ఎక్కడ జరిగిన సంభవం? ఆదికాండం 28వ అధ్యాయంలో జరిగిన సంభవం. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయంలో రాస్తున్నారు. యాకోబు ఒంటరిగా నిలబడినప్పుడు, యాకోబును పలకరించే నాథుడు నరుడు కంటికి కనబడనప్పుడు, యాకోబు యోగక్షేమములు తెలియనప్పుడు దేవుడు ఏం చేశాడంటే యాకోబును కనుగొని అరణ్యములో యాకోబును పరామర్శించి, అరణ్యములో యాకోబుకు తోడై ఉండి, అరణ్యములో యాకోబు పక్షమున దేవుడు నిలిచి, యాకోబు నేను నీ మీద జాలి పడ్డాను గనుక ఈ చీకటి దినాలను నేను కొట్టివేసి నిన్ను ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టబోతూ ఉన్నాను, నిన్ను దీవెనకరమైన చోటకి తీసుకొని వెళుతూ ఉన్నాను. నీ వెళుతున్న ఈ మార్గం అంతట్లో నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను. ఏ దేశానికైతే వెళ్ళబోతూ ఉన్నావో ఆ దేశములో నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. ఇక చీకటి దినాలు నీ బ్రతుకులో ఉన్నావు, ఆశీర్వాదానికి నీవు నాంది పలికేటట్టుగా నేను నీ మీద జాలిపడి మరల నీ దేశానికి క్షేమకరంగా తీసుకొని వస్తాను అని మాట ఇచ్చిన దేవుడు మాటను తప్పాడా? కాపాడుతూ వెళ్ళాడు, ఆశీర్వదించాడు, తిన్నగా దేశానికి తీసుకుని వచ్చాడు. ఎందుకని? అతని మీద జాలిపడి. చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ యాకోబునకు కలిగిన అనుభవాలు ఇక్కడ కలిగి ఉన్నాయేమో, యాకోబు నిలిచి ఉన్న రాత్రులలో ఒకవేళ మీరు నిలిచిపోయారేమో, యాకోబు ఎదుర్కొంటున్న ఆ శ్రమను ఒకవేళ మీరు ఎదుర్కొన్నారేమో, ఒకవేళ యాకోబు పడిన ఆ స్థితిలో పడిపోయారేమో, నాకు తెలియదండి. జాలి పడేవాడు ఎవడు లేక, కనికరాన్ని చూపెట్టేవాడు ఎవరి కంటికి కనబడక, ఈ కసాయి లోకంలో అందరూ కనుమరుగైపోతే ఒంటరిగా నిలిచి కంట తడి పెడుతూ కన్నీరు కారుస్తూ, ఏంటా నా జీవితం, ఏంటా నా బ్రతుకు, ఇక మారదా, ఇక దీవెనకరంగా ఉండలేనా, ఈ చీకటి అనుభవాలలో నేను నిలిచిపోవాలా, ఈ చీకటి రాత్రులే నన్ను పట్టుకొని ఇక పీడిస్తాయా అనే ఆలోచనతో కూర్చొని నా దేవుని మాటలు మీరు వింటున్నారేమో, నాకు తెలియదండి. పైకి నవ్వుతున్నారు, లోపల మనోవేదన. పైకి ఆనందకరంగా కనపడుతున్నారు, కానీ మనసు మొత్తం భయముతో నింపబడిపోయింది. ఈ సభలో ఎలా మీరు అడుగు పెట్టారో నాకు తెలియదండి. ఒకవేళ యాకోబునకు చీకటి కలిగినట్లుగా నీ జీవితానికి చీకటి కలిగి, ఈ చీకటి అనుభవాలలో ఒకవేళ కట్టుకున్నవాడు నీ మీద జాలి చూపెట్టకపోవచ్చు, కడుపున పుట్టిన నీ బిడ్డలు నీ మీద జాలి పడకపోవచ్చు,
నీ కన్న తల్లిదండ్రులు, నీ రక్తము పంచుకొని పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నీ మీద జాలి పడకపోవచ్చు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఈ ఆవరణములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని దూరాన సమీప నిలిచి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద నా ప్రభు జాలి పడబోతూ ఉన్నాడు. నా దేవుని కటాక్షం మిమ్మల్ని కమ్ముకోబోతూ ఉంది. ఆ దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన చోటు నిలబెట్టబోతూ ఉన్నాడు. నిన్ను దీవెనకరమైన చోటు నిలబెట్టబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు వేస్తున్నా అక్కడ నా ప్రభు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నా అక్కడ నా ప్రభు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. అన్నిటి మీద నీవు జయమును చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు చీకటే నిన్ను అలుముకున్నదేమో, ఇక ఆ చీకటి నీ బ్రతుకుల్లో లేకుండా నా దేవుడు చీకటి దినాలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. ఆ చీకటి రాత్రులన్నీ కొట్టివేయబోతూ ఉన్నాడు. నా దేవుని జాలి, నా దేవుని కనికరం ఒక్కొక్కరిని ఆవరించి ఒక చెట్టుకు మంచు ఏ విధంగా కమ్ముకుంటుందో నా దేవుని జాలి, నా దేవుని దయ, నా దేవుని కటాక్షం, నా దేవుని కనికరం అలాగూ కమ్ముకొనుగాక. ఏ చీకటి నిన్ను పట్టుకొని వేధిస్తూ వచ్చిందో, చీకటి అనే శ్రమ కావచ్చు, చీకటి అనే అవమానం కావచ్చు, చీకటి అనే ప్రతికూలత కావచ్చు, ఎక్కడ నిలబడినా అయ్యా ఆ రోజు యాకోబు మీద జాలిపడి చీకటి దినాల్లో కొట్టివేసినట్లుగా నా మీద కూడా నీవు జాలిపడి నా చీకటి దినాల్లో కొట్టివేస్తే నా బ్రతుకంతా ఆనందకరంగా నేను వెళ్ళబుచ్చుకుంటానయ్యా. మీరు అడిగి చూడండి, ఆ దేవుడు మీ కుటుంబాల్లో మార్పును తీసుకొని రాబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా నువ్వు నిలిచి ఉండబోతూ ఉన్నావు. నా ప్రభువుని నువ్వు మహిమ పరచబోతూ ఉన్నావు. అలాంటి జాలి మీ అందరి మీద నా దేవుడు కుమ్మరించును గాక. అలాంటి జాలి మీ అందరికీ నా ప్రభు దయచేయును గాక. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా అందరినీ ఓదార్చి ఉన్నాడు. ఎవరిని ఆయన జాలి చేసుకుంటాడు. జాలి చేసుకున్న దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారో లేఖనం చక్కగా రాయబడింది. ఎవరి మీద జాలి పడుతాడట? శ్రమ నొందిన తన జనుల ఎడల ఆయన జాలిపడి ఇప్పుడు తన జనులను ఏం చేయబోతున్నాడు? ఓదార్చబోతున్నారు. అంటే ఓదార్పు లేదు. ఆ జనులందరూ కన్నీరు కారుస్తున్నారు. ఎవరు ఆదరించేవాడు కంటికి కనబడక, ఓదార్చేవాడు కంటికి కనబడక ఈ జనులందరూ ఏమైపోతున్నారంటే బాధపడుతున్నారంటండి. ప్రసంగి గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారు, బాధపడువారు ఆదరించు దిక్కు లేక, బాధపడే వారిని ఓదార్చే దిక్కు లేక ఆ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? కన్నీరు కారుస్తున్నారంటండి. జ్ఞాని అయిన సొలొమోను అంటారు, నేను అన్నిటిని పరీక్షించాను, సూర్యుని కింద జరుగుతున్న తంతు ఏంటి అంటే బాధపడే వారికి ఆదరించే దిక్కు లేదంటండి. ఎందుకంటే ఈ బాధపడే వారిని బాధించేవారు ఎవరు? బలవంతులు బలహీనులను బాధ పెడుతుంటే వారిని ఓదార్చే దిక్కు కంటికి కనబడట్లేదంట. ఆ ఓదార్పు లేక ప్రజలందరూ ఏడుస్తున్నారంటండి. దానిని దేవాతి దేవుడు చూచాడు. దాన్ని దేవాతి దేవుడు చూచి ఎలాగైనా నా ప్రజల మీదకి నేను కనికరాన్ని పంపాలి, నా ప్రజలను నేను ఓదార్చాలి, నా ప్రజలకు కలుగుతున్న శ్రమ దినాలు నేను కొట్టివేయాలి, నా ప్రజల ఎదుట శ్రమ నిలబడకుండా ఆ శ్రమను నేను తీసివేసి నా ప్రజలకు నేను ఏమి ఇవ్వాలి? ఆనందాన్ని ఇవ్వాలి. నా ప్రజలకు ఏమి ఇవ్వాలి? ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. నా ప్రజలకు ఏమి ఇవ్వాలి? నోటి నిండా సంతోషాన్ని నేను కలగ చెయ్యాలి అని దేవాతి దేవుడు ఈ సూర్యుని కింద ఉన్న మనుషులను చూచి ఇప్పుడు వారందరి మీద జాలి పడుతున్నారంటండి. ఎందుకని? వారు శ్రమల మధ్యలో నిలబడిపోయారు. అందుకే లేఖనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఇప్పుడు ఆ మాటని మీతో చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు కనాను దేశములో నుండి బయలుదేరి ఐగుప్తు దేశంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన నాటి నుండి కొన్ని రోజులు ఎంత ఆనందకరంగా బ్రతికారో,
ఎంత ఆశీర్వాదకరంగా నిలిచిపోయారో. అబ్బో, వారి నోటి నిండా ఆనందం, మనసు నిండా నెమ్మది, ఒంటి నిండా ఆరోగ్యం. అంత ఆనందకరంగా, అంత ఆరోగ్యకరంగా దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బ్రతుకుతూ వచ్చారు. కొన్ని రోజుల తరువాత ఈ ప్రజలందరూ ఏ విధంగా మలచబడిపోయారు అంటే, ఎవరికి చెప్పుకోలేని వేదన. ఎందుకంటే వీరికి తెలియని రాజు, యోసేపును ఎరగని రాజు పరిపాలన చేస్తున్న ఆ దినాలలో ఇశ్రాయేలును చిత్రవదన చేశారండి. వారి బ్రతుకులో ఆనందమే కోల్పోయారు. ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఆనందాన్ని చూచారు, సర్వ సమృద్ధిని అనుభవించారు. ఇప్పుడు ఏ కుటుంబంలో సర్వ సమృద్ధి లేదు, దరిద్రతే. ఏ కుటుంబంలో ఒక్క ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదానికి బదులు శాపం ఆ ఇంటిని ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజల మనసులో ఒక ఆలోచన నాటుకుపోయింది, ఇక ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మేము ప్రయాసపడాలి, ఇక ఎన్ని సంవత్సరాలు ఈ వేదనను మేము అనుభవించాలి, ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి మా మనసులో వేదన ఎవరికి చెబితే తీరుతుందో మాకు అర్థం కావట్లేదు అని అందరూ ఒకరోజు కూర్చొని వ్యవహారం చేశారండి, మాట్లాడుకున్నారు. ఈ ఐగుప్తులు పెడుతున్న ఈ వ్యక్తి పనులు మనం భరించలేమురా స్వామి, ఈ పనులు మనం భరించలేము. ఇక ఎట్లాగా మన వంశంలో ఎంతోమంది చనిపోతూ వస్తున్నారు, రోజులు గతించిపోతూ వస్తున్నాయి, వీరి బ్రతుకులో ఒక మార్పు లేదు. సంవత్సరాలు గతించిపోతున్నా వీరు కష్టపడేది వీరు తినలేకపోతున్నారు. వెట్టి పనులు, కొంచెం వ్యాఖ్యానం చేస్తాను వినండి. వెట్టి పనులు అంటే ఎట్లుంటాయంటే, వారు పగలంతా వెళ్ళారు, మట్టి తెచ్చారు, కుప్ప చేశారు, నీళ్లు పోశారు, అమ్మో తొక్కారు. దేనిని? మట్టిని, తెచ్చిన మట్టిని మెత్తగా చేసి ఇటుకలను తయారు చేస్తున్నారు, బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. సరే, ఇక సాయంత్రం పూట ఇంటికి వెళదామని తిన్నకి ఇంటికి వెళ్ళేదానికి ముందు అక్కడున్న ఆసాములు ఉంటారు కదా, ఉండరా? మన భాషలో చెప్తున్నాను, పని చేసే దగ్గర ఆసాములు ఉంటారు కదా. అయ్యా ఇంటికి వెళుతున్నానయ్యా, ఒక 5, 10, ఒక 100, 200 డబ్బులు ఇస్తే ఇంటికి తీసుకుని వెళ్ళి అంత నేను మా పిల్లలకు పెట్టి కడుపు నిండా తిని రాత్రి పడుకుని ఉదయాన్నే పనికి వస్తామయ్యా అన్నారు. ఏదో దయ దలిచినట్టే దలిచారు వాళ్ళు. సరేలే, ఏ మత్తయ్య, ఏ యాకోబు, ఏ యేసేబు, ఏయ్ తీసుకురా అని 100, 200, 300 ఇచ్చి పంపించారు. వెళ్తా మార్కెట్కి వెళ్ళి అని కూరగాయలు, లేకపోతే అంత మటనో అంత చికెనో తీసుకొని వెళ్ళి కమ్మగా ఇంటి ఇళ్ల పదంతా కూర్చొని బ్రహ్మాండంగా వండుకొని ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నారు. అంత ముద్ద ప్లేట్లో పెట్టుకున్నారు. ఇక తిందాము అనుకునే లోపు ఇంటి ముందు నిలబడ్డాడు. ఎవరు? వారిని పరిపాలన చేస్తున్న ప్రజలు, ఐగుప్తులు. ఇంటి ముందు నిలబడి, రే యేసేబు ఏం చేస్తున్నావు అని అడిగారు. ఉన్నదే చెప్పాడు. ఏం లేదండి, అంత ఆహారం తినేదానికి కూర్చున్నామండి, అర్జెంటుగా రా, కొంచెం పని ఉంది. అన్నం తిని వస్తానండి, కొంచెంసేపు ఆగనంటే ఆగట్లేదండి. ఇంట్లోకి జ్వరపడ్డారు, చొక్క పట్టుకొని లాక్కొని వెళుతున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు. వారు కష్టపడినది వారు తినేదానికి కూడా వీలు లేదు. వారు ప్రయాసపడుతున్నది వారు అనుభవించేదానికి కూడా వీలు లేదు. ఎట్టి సాకిరి చేయిస్తున్నారు. చేసిన వారు ఏమైనా ప్రశాంతంగా వదిలిపెడుతున్నట్టే వదిలిపెట్టలేదు. ఒక ప్రక్క నెమ్మది లేదు, ఒక ప్రక్క ప్రశాంతత లేదు, ఒక ప్రక్క కడుపు నిండట్లేదు, ఒక ప్రక్క కంటి నిండా నిద్రపోవట్లేదండి. ఇశ్రాయేలు బ్రతుకు ఆ విధంగా మలచబడిపోయింది. వీటన్నిటిని చూచి తట్టుకోలేక, వీటన్నిటిని చూచి భరించలేక తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి ఇప్పుడు మొరపెడుతున్నారు, బాబు ఇక మేము ఈ పని చేయలేము, మేము ఈ బాధపడలేము, ఈ ఐగుప్తులు పెడుతున్న ఈ వ్యక్తి సాకిరి మేము చేయలేకపోతూ ఉన్నాం, కష్టపడుతున్న కన్నీరు కారుస్తున్నాం, కానీ బ్రతుకుల్లో నెమ్మది లేకుండా పోతుందయ్యా. ఇక ఎంతకాలం ఇది మేము అనుభవించాలి? ఏం చేస్తావు మాకు తెలియదు. నీవు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధన ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని అందరూ కట్టగట్టుకొని వచ్చి దేవుని సభలో మోకరించి ఎలుగెత్తి మొరపెట్టడం ప్రారంభించారండి. నీవు మమ్మల్ని విడిపిస్తే ఆనందకరంగా వెళతాం,
అని మొరపెడుతుంటే ఆకాశమందున దేవుడు తన జనులైన ఇశ్రాయేలీయులు బాధపడుతుంటే, శ్రమపరచబడుతుంటే ఆ శ్రమను చూడలేక మన దేవుడు ఎవరు? చూచేవాడు. మన దేవుడు ఎవరు? పిలిచినప్పుడు పలకగలిగిన వాడు, మనిషితో ముద్దుగా మాట్లాడగలిగిన వాడు, తన చేతులు చాపి నువ్వు ఎక్కడ పడి ఉన్నా అక్కడ నుండి లేపి నిలబెట్టగలిగిన ఏకైక దేవుడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని భూమి మీద భూతద్దం పెట్టి వెతికినా ఎవడు కనపడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఈయన ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఆ యేసు మీ శ్రమను చూస్తూ ఉన్నారు. ఆ యేసు మీ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఏ పరిస్థితిలో మీరు మొరపెట్టినా ఏం చేస్తాడు? నేను చూడను పో అంటాడా? ఏంటండి అన్నాడు ఆయన. వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తు మొరపెడితే ఆకాశమందున దేవుడు వారి మూలుగులు విన్నాడంటండి. వారి బాధను చూచాడంట. చూచి మోషేతో ఒకే మాట అంటున్నాడు, మోషే, ఈ ఐగుప్తు దేశములో నా ప్రజలను బాధ పెడుతూ వస్తున్నారు, నా ప్రజలను ఛత్రవదన చేస్తూ వస్తున్నారు, నా ప్రజలకు శ్రమను కలగ చేస్తూ వస్తున్నారు. నా ప్రజల శ్రమను నేను చూచా, నా ప్రజల బాధను నేను చూచిన నేను నీతో చెప్తున్నాను వినవయ్యా. ఇక ఈ ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఉండకుండా నేను వారి మీద జాలిపడి ఈ ఐగుప్తు చెరలో నుండి నా ప్రజలను విడిపించుటకు, నా ప్రజలను నడిపించుటకు, నా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుటకు నేను సింహాసనము విడిచి నా ప్రజల మధ్యలోనికి దిగవచ్చి ఉన్నాను. ఇక వారికి విడుదల కలగబోతూ ఉంది, వారిని విడిపించబోతూ ఉన్నాను. వారు విడుదల పొంది శ్రేష్టమైన చోటికి నేను వారిని తీసుకొని వెళ్ళబోతున్నాను. రా నువ్వు వెళ్ళి వారితో చెప్పు. ఏం చెప్పాలయ్యా? నేను నా ప్రజల బాధను నిశ్చయముగా, నా ప్రజల శ్రమను నేను నిశ్చయముగా చూచాను గనక, చూచిన దేవుణ్ణి ఇప్పుడు సింహాసనం మీద కూర్చోకుండా ఆ ప్రజలను విడిపించుటకు, ఎక్కడ నుండి? ఐగుప్తు చెరలో నుండి. ఎక్కడ నుండి? బంధకాల మధ్యలో నుండి. ఎక్కడ నుండి? కన్నీళ్ళ మధ్యలో నుండి, కష్టాల మధ్యలో నుండి, శ్రమల మధ్యలో నుండి నా ప్రజలను నేను విడిపించి శ్రేష్టమైన దేశంలోనికి వారిని నడిపించుటకు నేనే దిగు వచ్చాను బాబు రా అన్నాడు. వెళ్ళాడు. అందరిని ఏం చేశాడు? శ్రమ దినాలన్నిటికీ ముగింపును కలగ చేసి ఇప్పుడు సంతోషకరంగా వారిని తీసుకొని వెళుతూ ఉన్నారండి. అందుకే కీర్తనకారుడు అంటారు, తన గ్రంథంలో శ్రేష్టమైన మాట రాస్తారు, మేము చెరలో ఉన్నాము. ఎలా ఉన్నామంటే విడుదల పొందుతామో లేదో అనే కలకంటూ ఉన్నాం. కానీ మా దేవుడు ఏం చేశాడు? ఈ చెరలో నుండి మమ్మల్ని విడిపించి మా నోట ఆనంద గానాలను మా దేవుడు మాకు నిలిపాడు. మేము ఆనంద గానంతో సాగి వెళ్ళినట్లుగా మమ్మల్ని విడిపించారు అని సంతోషకరంగా వారు సాగి వెళ్ళారండి. వచ్చేటప్పుడు ఏడ్చుకుంటే ఏమైనా వచ్చారు? వాళ్ళు మాట్లాడండి. ఐగుప్తు దేశంలో ఏడుస్తున్నారు, శ్రమను చూస్తున్నారు. వచ్చేటప్పుడు ఏమైనా ఏడిచారా? దేవుడు మీకు విడుదల కలగ చేయబోతున్నారు, ఆయన విడిపించబోతున్నారంటే ఆనందకరంగా సాగి వచ్చారండి. ఆనందకరంగా, సంతోషకరంగా సాగి వచ్చారు. వారి శ్రమ దినాలు విడుదల కలగ చేసి ఐగుప్తు నుంచి విడిపించి వారి మీద దేవుడు జాలిపడి వారిని ఏం చేశాడు? ఓదార్చాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఏ శ్రమను నువ్వు చూస్తూ వచ్చావో నాకు తెలియదు, ఏ బాధను నువ్వు అనుభవిస్తూ వచ్చావో నాకు తెలియదు, మీ కన్నీళ్లకు కారణం ఏదో నాకు తెలియదు, మీ వేదనకు కారణం ఏదో నాకు తెలియదు. ఏ కన్నీళ్ళ మధ్య, ఏ కలవరాల మధ్య, ఏ కష్టాల మధ్య, ఏ అలజడుల మధ్య, ఏ ఇబ్బందుల మధ్య, ఏ ఇక్కట్ల మధ్య ఆ దేవుని మాటలు మీరు వింటున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీ కుటుంబానికి ఏది ఆవరించినా, ఒకవేళ మీ కుటుంబంలో ఏది చొరబడి గందరగోళము చేస్తున్నా,
ఏ ఇబ్బంది కొలిమిలో ఒకవేళ మీరు కాల్చబడుతున్నా ప్రభు పాదాలు పట్టుకొని అడగండి, అయ్యా సభలో నేను పాలు పొందాను, నా శ్రమను నువ్వు చూస్తున్నావు కదా, నా వేదనను నువ్వు చూస్తున్నావు కదా, దానిలో నుండి నాకు విడుదల కావాలి, నన్ను విడిపించు అని మొరపెట్టగలిగితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మొరను వినబోతూ ఉన్నారు, నీ ప్రార్థనలు వినబోతూ ఉన్నారు. విన్న దేవుడు సింహాసనం విడచి నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు. దిగి రావటం కాదు, ఆల్రెడీ నా ప్రభు దిగి వచ్చి ఉన్నారు, దిగి వచ్చి ఉన్నారు, దిగి వచ్చి ఉన్నారు. ఇక విడుదల, ఇక విడుదల ఇప్పుడే యేసు నామములో, యేసు నామములో నిన్ను బంధించి పడవేసిన శ్రమనే సంకల మధ్యలో విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే 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 యేసు నామములో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చెర తంపబడబోతూ ఉంది, చెర తంపబడబోతూ ఉంది, చెర తంపబడబోతూ ఉంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విడిపించుటకు, నిన్ను నడిపించుటకు, నీ శ్రమను అణచివేయుటకు ఆయన సింహాసనం విడిచి నీ చెయ్యి పట్టుకున్నారు, నీ చెయ్యి పట్టుకున్నారు, నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఏ ఆర్థిక ఇబ్బందుల్లో నలపబడుతూ ఉన్నావు, ఏ అనారోగ్యములో నీవు కుమిలిపోతూ ఉన్నావు, ఏ శ్రమల మధ్యలో నీవు కూరుకుపోయావు, విడిపించగలిగిన దేవుడు వచ్చాడు, విడుదల కలగ చేయగలిగిన దేవుడు వచ్చాడు. విడిపించు యేసు. నీ కట్లను తెంపగలిగిన దేవుడు, నీ బంధకాలను తెంపగలిగిన దేవుడు నీ ప్రక్క నిలబడ్డాడు, నిలబడ్డాడు. ఇక విడుదల, 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 విడుదల. విడిపించే దేవుడు, దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు. ఇక భయపడకు. ఈ శ్రమను నేను దాటలేనేమో, ఈ సమస్యను జయించలేమో, ఈ కన్నీళ్లు కచ్చలేమో, ఈ వేదన తొలగిపోదేమో అని ఒకవేళ నిస్సహాయ స్థితిలో గొప్పగా కొల్చబడిన ప్రజలారా, ప్రజలారా, నా ప్రభువైన యేసుక్రీస్తు మాట ఇస్తూ ఉన్నారు. శ్రమ పరచబడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఓదార్చబోతూ ఉన్నాడు, ఓదార్చబోతూ ఉన్నాడు, జాలి పడబోతూ ఉన్నాడు. జాలి పడిన దేవుడు ఓదార్చి నీవు శ్రేష్టమైన చోట నిలబడేటట్లుగా నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ స్థలాన్ని విడిచి వెళుతూ ఉండగా సంతోషకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నావు. నీ శ్రమ ఇక్కడ విడిచి పెట్టబోతూ ఉన్నావు, నీ శ్రమ ఇక్కడ తొలగిపోతూ ఉంది. బంధకాలు ఇక్కడనే నా దేవుడు తెంపి 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 నిన్ను ఆనందకరంగా నీ కుటుంబానికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. ఈ రాత్రి విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిలో 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 అద్భుతం, 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 ఇప్పటి వరకు చూడని అద్భుతం, అద్భుతం, అద్భుతం నా ప్రభు జరిగించబోతూ ఉన్నారు. ఈ ఆవరణ విడిచి నువ్వు వెళుతూ ఉండగా ఎలా వెళ్ళబోతున్నావు తెలుసా? ఇప్పటి వరకు మనసంతా నిబ్బరము లేక, మనసంతా వేదనతో నింపబడిపోయి, మనసంతా కన్నీలమయం అయిపోయి, ఏంటన్నా జీవితం, ఏంటన్నా బ్రతుకు, ఇక నా బ్రతుకు, నా కుటుంబ స్థితి మారదా? అవన్నీ నా ప్రభు ఇక్కడే తీసివేసి నా ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని మీరందరూ చేతబట్టుకొని వెళ్ళబోతూ ఉన్నారు. మీరు వచ్చి మొరపెట్టండి, మీరు నా పాదాలు పట్టుకొని, మీరు నా పాదాల చెంత కన్నీరు కార్చండి, నేను మీ కన్నీరు తుడిచి పంపబోతూ ఉన్నాను అని హామీ ఇచ్చే దేవుడు ఎవరు? ఎవరు? ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీకు హామీ ఇస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు. ఇక దానిని ఆయన నెరవేర్చకుండా అందుకే బాలాకుతో బిలాం అంటాడు, అయ్యా నువ్వేమో ఈ ప్రజలను శప్పించడానికి నన్ను పిలిచావు, నేనేమో శప్పించాలనుకున్నా, కానీ ఆయన వీరికి మాట ఇచ్చాడు. ఏమని? ఈ ప్రజలను క్షేమకరంగా తీసుకుని వెళతాను, ఈ ప్రజలను ఆశీర్వాదకరమైన చోట నిలబెడతాను. ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు అంటూ ఒక మాట అంటాడండి. ఆయన మాట ఇచ్చాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయనే మాట ఇచ్చాడు,
ఆయనే దానిని నెరవేర్చబోతూ ఉన్నారు. మీ శ్రమ దినాలన్నిటిని నేను కొట్టివేయబోతున్నానని నా ప్రభు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో మాట ఇస్తూ ఉన్నాడు. ఆయనే దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. కొట్టు గట్టిగా ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మాట తప్పని మహనీయుడు, మాట తప్పని ఏకైక దేవుడు యేసు. ఆ యేసు మీతో మాట ఇస్తున్నాడు. ఏమని? మీ శ్రమ దినాలన్నిటిని నేను కొట్టివేయబోతున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజులు ఆయన ఎక్కువగా సువార్త ప్రకటించేదానికి కాలి నడక, పడవ ప్రయాణం, సముద్ర తీరాన నడిచినట్లుగా, సముద్ర తీరాలలో ప్రయాణం చేసినట్లుగా లేఖనంలో చక్కగా రాయబడిన మాట అండి. సరే, యేసుక్రీస్తు తండ్రి రాజ్యమును గురించి ప్రకటించుకుంటూ వెళుతూ అద్భుతాలు చేస్తూ వెళుతున్న ఆ రోజులు, ఒకరోజు ఇలాగే ఆయన ఒక ప్రాంతానికి వెళుతున్నాడు. తండ్రి రాజ్యమును గురించి ప్రకటించేదానికి వెళుతుంటే ఆయనేమో ఊరి చివర ఉన్నాడు. ఇక ఊర్లోకి వెళ్ళబోతున్నారు. అంతలో యేసుక్రీస్తు ఒక స్వరాన్ని విన్నాడు, ఒక శబ్దాన్ని విన్నాడు. విని ప్రక్కనున్న శిష్యులతో అంటారు, బాబు కొంచెం వెళ్ళి చూడండి, అక్కడ ఏదో నాకు వినకూడని శబ్దం నాకు వినపడుతుంది అన్నారు. సరే వెళ్ళారు. చూస్తే వినకూడని శబ్దమేనండి. ఒక అతనేమో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఊరి చివరికి తీసుకొని వెళుతున్నారు. ఎందుకు? సమాధి చేసేదానికి. ఇప్పుడు యేసయ్య ఆ ఊరిలోనికి వెళ్ళాలి. నా భాషలో చెప్పాలనుకుంటే మరణం కాటికి వెళుతుంది, జీవం ఊరిలోనికి వెళుతుంది. నా భాషలో చెప్తున్నాను. మరణం ఎక్కడికి వెళ్తుంది? సమాధుల తోటకి. జీవం ఎక్కడికి వస్తుంది? ఊరిలో అడుగు పెడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒక చోట కలిశాడు. ఎవరెవరు? మరణం, మాట్లాడండి, మరణం, జీవం ఇద్దరు కలిశారు. వెళ్ళి చూశారు. అవునయ్యా బోధకుడా, నిజమే, పాపం ఆ అమ్మ ఏడుస్తుంది, ఆ అమ్మతో పాటు వాళ్ళు ఏడుస్తున్నారు, ఒక కొడుకంట చనిపోయారంట. మరి ఏంటంటే సరే యేసు ప్రభు కూడా ఆ ఊరిలోకి అడుగుపెట్టి ఆ పాడ మీద పడుకున్నను చూశాడు. చచ్చాడు. పాడిన మోసే వాళ్ళని చూశారు. అడుగులు తడబడుతూ ఉన్నాయి. ఎందుకు అడుగులు ఎప్పుడు తడబడతాయి? బరువై కాదు, సొక్క పడి, ఏ సొక్క? కోటర్ సొక్క పడి అడుగులు తడబడుతాయి కదా. తడబడతాయి. ఫుల్గా వేసినట్టున్నారు. అడుగులు తడబడుతున్నాయి. ఆయనకు అర్థమైపోయింది మొత్తం ఇక్కడ విచిత్రంగా ఉంది అనుకుంటే కాబోలు కొంచెం అడుగు ముందుకేసి చూశాడండి. ఈ శవం వెనక, ఈ పాడ వెనక అనేకులు ఏడుస్తున్నారు. అందరినీ యేసు ప్రభు చూడలేదంటండి. అంతమంది ఏడుస్తున్నారు కదా, అంతమంది కన్నీరు కారుస్తున్నారు కదా, అందరిని ఏమైనా చూచాడా? యేసు ప్రభుకు తెలుసు కదండి హృదయంలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు కదా. ఆయనకు మరుగైనది ఏమైనా ఉందా? ఏది లేదు. ఆయన నేత్రాలు ఎలాంటి? అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా నేనైనా ఆఖరికి మీరై. అంతేగా. ఆయన నేత్రాలు ఏంటి? చీకట్లో ఉన్నది తేటగా చూడగలిగిన కన్నులు. ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు కదా, హృదయాన్ని పరిశీలన చేయగలిగిన చక్రవర్తి కదా. గుర్తించాడు ఇవన్నీ దొంగ ఏడుపులు. ఆ అమ్మ ఒక్కతే ఏదో కోల్పోయింది, కడుపు కోత అని తిన్నగా ఆమె మీద యేసు కనికరపడి, లేఖనం అంటుంది, యేసు నిలిచి ఆమెను చూచి ఆమె మీద జాలి పడ్డాడంటండి. నాకు వచ్చిన మా డౌట్ ఏంటంటే, మరి అందరి మీద జాలి పడకపోయాడా? అంటే సమస్య ఎవరిది? ఆయమ్మది. శ్రమ ఎవరిది? ఆయమ్మది. కష్టం ఎవరిది? ఆయమ్మది. కడుపు కోత ఎవరిది? ఆయమ్మది. అందుకే ఆయమ్మను కరుణించాలనుకున్నాడు. ఆయమ్మ మీద జాలి పడాలనుకుని తిన్నగా ఆయమ్మ యొద్దకు వెళ్ళాడు. మా ఎందుకు ఏడుస్తావు తెక్క మొహమా? చనిపోయాడు, తిరిగి వస్తాడా? ఎట్లుంటుందండి? ఇప్పుడు మనం చనిపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళి మనం కూడా అదే డైలాగ్ వేస్తాం కదా, అమ్మా చనిపోయిన వాడు తిరిగి రాడే తల్లే,
ఏ నాటికైనా మనం అక్కడికి మనం వెళ్ళవలసిన వారిని, ఆయన రాడు, ఎందుకు ఏడుస్తారు అని ఓదారుస్తాం. ఓదార్పు ఏమైనా కలుగుతుందా? వాళ్ళు అంటారు, కడుపు తీపి, కడుపు కోత నాది, నీది కాదు కదరా సామె. పైకి అనకపోయినా మనసులో అంటారండి. బహుశా ఆయమ్మ కూడా అనుకొని ఉండవచ్చు, యేసు ప్రభుతో అని ఉండవచ్చు, అయ్యా కడుపు కోత నాది, నీది కాదు కదా. నేను ఒక్క కుమారుడు ఉన్నాను అనుకున్నాను, ఈ ఒక్కడి ద్వారా నేను దీవెనకరంగా నిలబడాలనుకున్నాను. చేతికెక్కొచ్చాడయ్యా, ఏదో ఉద్యోగం చేస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడని నేను అనుకున్నాను. అనుకున్న ఆశలు ఆవిరైపోయాయి, అనుకున్న కోరికలు జరగలేదు, నిస్సాయిస్థితులు నిలబడిపోయినాయా, ఒంటరిగా నిలిచిపోయాను, వెనక ముందు ఎవరు నాకంటూ లేరు, ఇక నా బ్రతుకు ఒంటరి జీవితం అని ఏడుస్తుంటే ఇంక ఏం చేయాలి? ఇప్పుడు ఈమె ఏడుపు ఆగాలంటే ఏం జరగాలి? అక్కడ అద్భుతం జరగాలి. ఆమె హృదయానికి నెమ్మది కలగాలంటే ఏం జరగాలి? ఒక సూచక క్రియ జరగాలి. యేసుప్రభు ఆలోచించాడు, ఒరే ఇక్కడికొచ్చి మనం ఇక్కడ ఈ అమ్మ దగ్గర కూర్చొని ఓదారిస్తే ఈ అమ్మ ఓదార్పు పొందలేదు. ఎక్కడైతే ఆమెకు దుఃఖం కలిగిందో అక్కడికి వెళ్ళి ఒక అద్భుతం చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఈ అమ్మ జీవితంలో ఆనందం కలుగుతుందని తిన్నగా వెళ్ళాడు, ఆ అమ్మను వదిలేశాడు. తిన్నగా వచ్చి రే ఆపండ్రా అన్నాడు. ఏంటండి ఆపమన్నారు అన్నారు. అదే పాడిన ఆపండ్రా అన్నారు. ఆల్రెడీ తాగుపోతారు అంటే 3 సార్లు అయిపోయిందండి. ఏంటిదే ఏం మాట్లాడారండి? 3 సార్లు అయిపోయిందండి. ఏంటిది? దింపి దేన్ని అమ్మా పిలిచారా? దింపి అయ్యా పిలవటం అయిపోయింది. నాకు ఒక డౌట్ అండి, బాక్స్ దింపుతారా? దింపి అదెక్కడ చెవులో ఈడు నోరు పెట్టి నానా అంటాడు. ఏమన్నా పలుకుతాడా? మొదటిసారి అయిపోయింది. ఇప్పుడెప్పుడు? రెండోసారి డాడీ అని పిలుస్తాడు. మళ్ళీ మూడోసారి మాట్లాడండి, ఫాదరా అని పిలిచాడు. సరే మూడోసారి వాళ్ళ నాన్నకు ప్రేమ ఎక్కువై ఒక్కసారి నా కొడుకు ఇన్నిసార్లు పిలిచి నేను పలకకపోతే ఎట్లని పడుకున్నాడు, బాక్స్లో పడుకున్నాడు. లేచి ఏంట్రా నా కొడక చెప్పు అన్నాడు అనుకో కొడుకే కదా, ఏంట్రా నా కొడక చెప్పు అన్నాడు అనుకో. ఇంకేమైనా ఉందా? ఇంకంతే. తండ్రి లేవటం ఏంటి? అట్ట జరిగితే బాగుండు అనుకుంటున్నాను నేను. పిలిచినప్పుడు మాయకర్థం కాకపోతే సచ్చినోడు లేచి తిరిగి లేస్తాడు మరలా. వాళ్ళు అంటారు, ఏమయ్యా 3 సార్లు అయిపోయింది దింపుడు కలలు, ఇక ఒకవేళ దింపే 4వ దింపేమంటే ఊరికేం కలిగిద్ది? అరిష్టం, ఊరికి శాపం కలుగుతుంది. మేము దింపము బాబు. రే సన్నాసు మొక్కలు, రే దింపండ్రా. కొడుకును కోల్పోయి ఆమె ఏడుస్తుంటే, శ్రమలు నిలబడి ఆమె కన్నీరు కారుస్తుంటే దింపమంటారేంటి? దింపాడు. వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఎవరిని? యేసు ప్రభుని పడుకున్నని. ఆయన ఎట్లా లేస్తాడో చూద్దాం అన్నాడు. యేసు ప్రభు తిన్నగా దింపిన పాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి పైకి కింది కానీ బాగా చూసి ఒకటే అన్నాడు, ఒరే సచ్చినోడా, రే పాపముల చేత అపరాధముల చేత ఒరే సచ్చినోడా, రే చిన్నోడా లెమ్మని ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. అంతే. యేసయ్య ఒక్కసారి ఎప్పుడైతే తన నోట నుండి మాట బయలు వెళ్ళిందో ఆ మాట వాడి చెవుల్లోనికి వెళ్ళి ప్రతి నరంలో ఉన్న రక్తాన్ని కదిలించుకుంటూ ఒక్కసారి గుండెను తంతే. ఏంటిదే? యేసయ్య మాట ఒక్కసారి గుండెకెళ్ళి తాకితే ఒక్కసారి ఉన్న పాటునండి వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు. కోటగట్టిగా కొట్టాలి. వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే చచ్చిపోయి లేచాడు కదా, ఇంకెవడన్నా ఉంటాడా? ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, మీ వైపు చెప్పండిలే.
నా వైపు చెప్తా. ఇప్పుడు నేను ఉన్నాను కదా, మాట్లాడుతా సత్యాన్ని అనుకో, అంత తొందరగా చావను అంత తొందరగా చావను. మాట్లాడుతా సత్యాన్ని అనుకో. ఎక్కడ స్టేజ్ మీద పడిపోయా, మీరందరూ అయ్యో పాటగాడు ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు అయ్యా ప్రభువా అన్న ఒకసారి అన్నారు అనుకో, మీ అందరి స్వరాన్ని విని సర్లేరా జార్జా రే వాళ్ళు ఒప్పుకోవట్లేదులే లే నువ్వులే అని ఒక్కసారి నేను లేచి నిలబడి దేవుడు మిమ్మల్ని దీవించునుగా అన్నాను అనుకో, ఉంటారా మీరు ఇక్కడ? ఏంటి మరి యొక్క మార్తక్కను దొక్కితే మార్తక్క సులోచనక్క దొక్కితే సులోచనక్క, సుబ్బక్కను దొక్కితే సుబ్బక్క, దిబ్బక్కను దొక్కితే దిబ్బక్క, పెంటక్కను దొక్కితే పెంటక్క. ఒకరిని అయ్యో అమ్మమ్మ ఆగమ్మ, నేను జార్జి ఫస్ట్ బతుకున్నా సావలేదమ్మంటే అయ్యా దయ్యం ఏమండి కొడుకు తీసుకో అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. మీరు ఏదో అన్నట్టుగా ఉన్నారు కానీ సచ్చినోడు లేచి మీ మధ్యలో కొద్దిగా ఉంటారమ్మా. అబ్బా మీరు చెబుతూనే వినాలి, తెలియదేం కాదు కదా. ఎవడైనా భయమే. ఆడిని యేసు ప్రభు అక్కడ లేపితే వాడు దిగ్గులు లేచి కూర్చున్నాడా, ఇక అంతే. పాడె మోసిన వాడు పరార్. ఆయమ్మ దిక్కులు చూస్తున్నట్టుంది, ఎర్ర ఇల్లంతా ఎవరు లేరేంట్రా అని ఎవరు ఉంటారా అండి? లేచి ఉంటారా? ఎవడు లేడు. ఆయమ్మ యేసు ప్రభు తిరిగి లేచినాడు. వాడు తీసుకుని వెళ్ళి ఆ అమ్మకి ఇస్తానండి. ఇక ఏడుపు వస్తుందా? ఆ అమ్మకు కన్నీళ్ళు ఎక్కడ కలిగాయో, ఆ అమ్మకు శ్రమ ఎక్కడ సంభవించిందో దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆ అమ్మ మీద జాలి పడి ఆ అమ్మ శ్రమను తీసివేసేదానికి, ఆ అమ్మ కన్నీరు తుడిచివేసేదానికి అక్కడ అద్భుతం చేశాడు. నీ కన్నీళ్లకు కారణము ఏదో, నీ శ్రమకు కారణము ఏదో, నీ అవమానానికి కారణము ఏదో, లేకపోతే నీ కుటుంబాన్ని పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళిన పరిస్థితులు ఏవో నాకు తెలియదండి. నా ప్రభు మీతో చెప్పమన్నారు. సేవకుడుగా నేను మీతో చెప్తున్నాను. ఆమె మీద కనికరపడి, ఎవరి మీద? కన్నీరు కారుస్తున్న ఆమె మీద, శ్రమ పరచబడుతున్న ఆమె మీద, శ్రమను చూస్తున్న ఆమె మీద కనికరపడి ఆమె కన్నీరును తుడిచివేసి ఆనందాన్ని ఆమెకిచ్చి ఇంటికి పంపినట్లుగా ఎందరైతే కన్నీళ్ళ మధ్యలో అడుగు పెట్టారో, ఎందరైతే కష్టాల మధ్యలో అడుగు పెట్టారో, ఎందరైతే ఇక్కట్ల మధ్యలో అడుగు పెట్టారో, ఇక తొలగిపోవు, ఇక నన్ను వెంటాడుతూ ఉన్నాయి, దీనికంటే ఒక ముగింపు ఉండదా అనే ఆలోచనతో ఇక్కడ కూర్చున్నారేమో. ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను, ప్రవచనాత్మకముగా నేను మీతో చెబుతూ ఉన్నాను. ఇక్కడ కన్నీళ్లతో అడుగు పెట్టిన ఏ ఒక్కరు కంట కన్నీరు లేకుండా నా దేవుడు నీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లకు కారణం ఏదో అక్కడ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అక్కడ సూచక క్రియ జరిగించబోతూ ఉన్నాడు. ప్రభు జరిగేటట్టుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ శ్రమను కొట్టివేయగలిగిన అద్భుతం, నీ వేదనను తీసివేయగలిగిన అద్భుతం, నీ కష్టాలను తీసివేయగలిగిన అద్భుతం, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నా ప్రభువే తుడిచివేయబోతున్నాడు, తుడిచివేయబోతున్నాడు, తుడిచివేయబోతున్నాడు. భయపడకు, అధైర్యపడకు, అద్భుతం చేయగలిగిన దేవుడు నిలిచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. నీ కన్నీరును చూచాడు, నీ వేదనను చూచాడు, నీ బాధను చూచాడు. ఆయన తీసివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. తీసివేయబడును గాక, తొలగిపోవును గాక, కొట్టివేయబడును గాక, తీసివేయను గాక. మీరు ఆనందకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో కన్నీరు ఉండకుండా దేవుడు తీర్చివేయబోతూ ఉన్నారు. దూరాన సమీపాన నిలిచి ఈ మాటలు ఆలకిస్తూ ఉన్న సర్వజనులారా, సర్వజనులారా, నా ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట ఇస్తూ ఉన్నారు. భయపడకు. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉండిన వాడమైనా కావచ్చు, నీ కన్నీలకు కారణం ఏదో నా ప్రభు చూచాడు. ఇక మీదట ఎన్నటికీ ఎప్పటికీ కంట కన్నీరు లేకుండా యెహోవా నేను ప్రకటించే యేసు వాటిని తీసివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. ఏ మరణం నిన్ను ఆవరించి పతనావస్థలోకి నీ కుటుంబాన్ని తీసుకుని వెళుతుందో
అక్కడ నా దేవుడు జీవమును కలుగ చేయబోతూ ఉన్నాడు. అక్కడ జీవాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. మరణం నిరర్ధకం కాబోతూ ఉంది. అక్కడ జీవం ఉట్టి పడబోతూ ఉంది. నా దేవుని అడుగు, నా కన్నీలకు కారణం ఏంటో నీకు తెలుసు కదా. వాటిని నా దేవా నా పట్ల అద్భుతం చేసి నా కన్నీడు తుడిచివేయవా. నా దేవుడు నీ చేతులకు సంతోషాన్నిచ్చి పంపబోతూ ఉన్నాడు. గట్టిగా గట్టిగా. ఇప్పటి వరకు నీ వ్యాపార వ్యవస్థ అట్లాగే గొప్పగా కోల్చబడుతూ వేదన చెందుతున్నావా? నీ చేతి పనిలో ఒక దీవెన లేక నడపబడుతున్నావా? నీ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ లేక, ఒకవేళ ఉద్యోగంలో నీకు అలజడి కలుగుతుందా? వ్యాపారంలో కన్నీరు చూస్తున్నావా? చేతి పనుల్లో కన్నీరు చూస్తున్నావా? నీ ఉద్యోగంలో కన్నీరు చూస్తున్నావా? నీ చదువుల పరంగా కన్నీరు చూస్తున్నావా? నీ కుటుంబ పరంగా కన్నీరు చూస్తున్నావా? మీ కన్నీరు అంతటిని నా ప్రభు చూచారు. ఎవరు ఎవరు? పాస్టర్ కాదు, జార్జి పాస్టర్ కాదు. ఎవరు చూశారు మీ కన్నీరు? సృష్టికి నిర్మాణకుడైన దేవుడు ఆ యేసు కన్నీరు చూచాడు. చూచిన దేవుడు మీ అందరితో చెప్తున్నారు, నీ వ్యాపారంలో ఇది మొదలుకొని కంట కన్నీరు లేకుండా నీ వ్యాపారం నా దేవుడు అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు, విస్తరింప చేయబోతూ ఉన్నారు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. నీ చేతి పని దీవెనకరంగా లేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఐగుప్తు దేశములో యోసేపుకు దేవుడు తోడై ఉండి అతడు చేస్తున్న ప్రతి చేతి పనిని ఆశీర్వదించినట్లుగా ఎందరైతే ఆశపడుతున్నారో ఒక్కొక్కరి వ్యాపారమును, ఒక్కొక్కరి చేతి పని నా దేవుడు విస్తరింప చేయబోతూ ఉన్నారు, విస్తరింప చేయబోతూ ఉన్నారు. ఇక కన్నీరు చూడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. మీ కుటుంబాలకు దీవెన కలగబోతూ ఉంది. నేను ప్రకటించే యేసు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఇక శాపం తొలగిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది. దరిద్రత కొట్టివేయబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో సర్వ సమృద్ధి, సర్వ సమృద్ధి నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ దినము మొదలుకొని నేను ప్రకటించే యేసు మీకు తోడై ఉండును గాక, మిమ్మల్ందరినీ ఆశీర్వదించును గాక, నీ చేతి పని విషయంలో అద్భుతం చేయును గాక, మీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక, అలజడి తొలగిపోవును గాక, ఆటంకాలు తొలగిపోవును గాక. ఆశీర్వాదాల మూట నా దేవుడు నీ కుటుంబంలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆకాశ వాక్యులు తెరవబోతూ ఉన్నాడు, ఆకాశ వాక్యులు విప్పాడు. అంతర్జాలంత విస్తారమైన దీవెనలు 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 నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు, కుమ్మరించబోతూ ఉన్నాడు, కుమ్మరించబోతూ ఉన్నాడు. ఏ ఆశీర్వాదం కోరుకున్నా నా ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు, ఏ దీవెన కోరుకున్నా నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగా నా దేవుడి చేతిలో శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన దీవెన దీవెన ఈ కుటుంబాలన్నిటికీ నా ప్రభు దయచేయబోతూ ఉన్నారు. అందుకే లేఖనం అంటుంది, శ్రమ నొందిన నా జనుల మీద నేను జాలిపడి నేను వారి కన్నీళ్లను తుడిచివేసి వారి వేదనను కొట్టివేసి వారిని విడిపించి నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను అని మాట ఇచ్చిన దేవుడు మీ శ్రమ దినాలను కొట్టివేసి ఆటంకాలు తీసివేసి నా ప్రభు ఆశీర్వాదం మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. గట్టిగా 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 ఆమేన్. ఇప్పుడు మీరు ఎలా ఎలా తిరిగి వెళ్ళబోతున్నారో తెలుసా అండి? మీరు ఎలాగ వచ్చారో నాకైతే తెలియదు. నా ప్రభు మీరు ఈ ఆవరణ దాటు వెళుతుండగా అదిగా ఆ గేట్ దగ్గర నుండి నా ప్రభు మిమ్మల్ని ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఎలా? కీర్తనకారుడు అంటారు నీవు అతనిని శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటావు అన్నాడు దావీదు. ఎవరిని గురించి? హిజ్కియా రాజుని గురించి. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, అతడు కాదు, ఆ వ్యక్తి కాదు. ఎవరినో తెలుసా? ఈ ఆవరణంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని నా దేవుడు ఎలా ఎదుర్కోబోతున్నా తెలుసా? కాలు చేతులతో ఆయన రాలా, ఏదో చూసి వెళ్దామని రాలా, ఏదో ఘనత తెచ్చుకుందామని రాలా. నా బిడ్డలు నా సన్నిధిలోనికి వస్తారు, నా సన్నిధిలో ఉన్న దీవెన నేను ఇచ్చేదానికి వెళ్ళాలని దేవదూతల సమూహంతో ఆయన దిగి వచ్చాడు. ఎక్కడికి? ఏం మాట్లాడేంటండి? ఏ ఏరియా ఇది? వరంగల్ క్రాస్ రోడ్డుకి. వరంగల్ క్రాస్ రోడ్లో అడుగు పెట్టాడు. ఇక వరంగల్ క్రాస్ రోడ్ చరిత్రను దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు?
కుళ్ళిపోయిన ఆశీర్వాదం ఇచ్చేవాడు కాదు, పాడైపోయిన దీవెనలు పంచేవాడు కాదు. మన దేవుడు ఎవరు? శ్రేష్టమైనవి ఆయన పట్టుకొని ఉన్నాడు. అదిగో ఒక్కొక్క ఆశీర్వాదం పంపిస్తున్నాడు చూడండి, ఒక్కొక్క ఆశీర్వాదం పంపిస్తున్నాడు. ఇక రెడీగా ఉండండి. మీరు ఇట్లా వెళుతూ ఉండగా నా ప్రభు మిమ్మల్ని ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరి చేతులలో శ్రేష్టమైన దీవెనలు ఉంచబోతూ ఉన్నాడు. కోట గట్టిగా శ్రేష్టమైన దీవెనలు ఒక్కొక్కరి చేతుల్లో నా దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు చేత పట్టుకొని తిరిగి వెళ్ళదముగాక. అలాంటి అద్భుతమైన కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించునుగాక.